హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. నా ఛానల్ అయితే ముందు చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కొత్తగా చూసిన వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి. నా కొత్త ఛానల్ సపోర్ట్ చేసి మీరు ముందుకు తీసుకెళ్తా ఉంటే నేను మంచి మంచి వీడియోస్ అన్ని పెట్టగలుగుతానండి. ఈరోజు నేను ఫ్రాన్స్ క్యాప్సికమ్ కాజు మసాలా అయితే చేయబోతున్నానండి. కావలసిన ఐటమ్స్ అండి: క్యాప్సికమ్ ఒకటి తీసుకోవాలి, టమాటాలు, ఆనియన్స్, పచ్చిమిర్చి, జీలకర్ర, ధనియాలు, గసాలునండి, జీడిపప్పు తీసుకోవాలండి. కాజుని, ఈ గసగసాలు, ధనియాలు, జీలకర్రని, టమాటాలు, ఒక ఆనియన్ వేసి మెత్తని పేస్ట్లా పట్టేసుకోండి. క్యాప్సికమ్ని, ఆనియన్స్ని, పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకోండి. ప్రాన్స్ని ముందుగా వేయించేసుకోండి, దగ్గరికి మగ్గబెట్టేయాలండి. కళాయిలోనైతే ఆయిల్ పోసుకున్నానండి. ఇప్పుడు ఫ్రాన్స్ వేసుకుందాం. ఫ్రాన్స్ వేసుకుందాం, కలుపుకుందామండి. వాటర్ మొత్తం ఫ్రాన్స్లో వాటర్ అంతా ఇంకిపోవాలండి. ఇంకిపోయినంత వరకు మగ్గించేసుకోవాలి బాగా. చూడండి, ఇంత దగ్గరికి మొత్తం అంతా ఇలా చేసుకోవాలండి. ఏం చేసుకోవాలి? కళాయిలో ఆయిల్ పోసుకున్నానండి, హీట్ ఎక్కుతుంది. ఆనియన్స్ వేసుకోవాలి, పచ్చిమిర్చి వేసుకోవాలి, కొంచెం పసుపు వేసుకోవాలండి. కలుపుకోండి. ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలండి. కలుపుకోండి. క్యాప్సికమ్ వేసుకుందామండి. క్యాప్సికమ్ లోపల ఉన్నదంతా తీసేసి ముక్కలుగా కట్ చేసుకున్నానండి. వేసుకున్నాను. ఇప్పుడు ఇది బాగా హార్డ్గా వేయించుకోవాలి. సాల్ట్ వేసుకోవాలి. క్యాప్సికమ్ బాగా మగ్గిందండి. ఇప్పుడు ఇందాక చెప్పాను కదండి, మసాలా వేసుకుందాం. కలుపుకోండి. బాగా వేగిపోవాలండి మసాలా. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మసాలాని ఎర్రగా వేయించేసుకోవాలి. కారం వేసుకుందాము. కలుపుకోండి. కలుపుకొని కారం బాగా వేగిపోవాలండి. అడుగు పడుతూ ఉంటుంది, ఎందుకంటే ప్రాన్స్ వేసుకున్నాం కదా, అందువల్ల అడుగు పడుతుందండి. మంటని స్లోగా పెట్టుకోండి. కొంచెం బాగా ఎర్రగా వేయించేసుకోండి. మొత్తం బాగా మగ్గిందండి. ఇప్పుడు ఇందాక వేయించుకున్నాం కదా ఫ్రాన్స్ని వేసుకుందాం. కలుపుకోండి. బాగా ప్రాన్స్ కూడా మగ్గాలండి. మొత్తం బాగా ఎగిపోయిందండి. మొత్తం ప్రాన్స్ క్యాప్సికమ్ మసాలా అంతా బాగా మగ్గిపోయింది. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుందామండి. మరి ఎక్కువ వేసేకూడదు. కలుపుకొని ఉడికించుకోవాలండి కాసేపు. కూర అయితే చాలా వరకు దగ్గర అయిపోయిందండి. ఇలా దగ్గరికి ఉడికించుకోవాలన్నమాట. కొంచెం ధనియాల పొడి వేసుకోవాలండి. కొంచెం జీరా పొడి వేసుకోవాలి. కొంచెం గరం మసాలా వేసుకోవాలండి. కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. కలుపుకోండి. ఎంతో టేస్టీగా ఉండే ప్రాన్స్ క్యాప్సికమ్ కాజు మసాలా గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా, చాలా కమ్మగా ఉంటుందండి. నేను చెప్పినట్టు చేయండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నా ఛానల్ కొత్త ఛానల్ అండి. మాలాంటి వాళ్ళకి మీరు సపోర్ట్ ఇచ్చి ముందుకు తీసుకెళ్తా ఉంటే చాలా హ్యాపీగా ఉంటామండి. కనీసం నాకు కొంతమంది సబ్స్క్రైబ్ అయ్యారండి. సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు కూడా కామెంట్స్ పెట్టట్లేదండి, లైక్లు కొట్టట్లేదు. మాకు సపోర్ట్ ఇవ్వండి అమ్మా. మాలాంటి వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి మీరు ముందుకు తీసుకెళ్ళండి. నా కొత్త ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ అండి.